అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీకృష్ణాయ నమః. ఈరోజు కార్తీక పురాణము 19వ అధ్యాయము 19వ రోజు విష్ణు చాతుర్మాస్య వ్రతమును అనుగ్రహించుట. మహామునులారా, చాతుర్మాస్య వ్రతాన్ని గురించి సవివరంగా తెలియజేస్తాను, వినండి. శ్రీలక్ష్మి శ్రీమన్నారాయణుల దగ్గరికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడు. వినయ విధేయతలతో భక్తి ప్రపత్తులతో ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు. శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ, నారద, క్షేమమా అని ప్రశ్నించాడు. 3 లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు. మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతున్నారా అని ప్రశ్నించాడు. నారదుడు, ఓ ముకుంద, లక్ష్మీ వల్లభ, లోక సంరక్షక, నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు. అయినా నువ్వు అడుగుతున్నావు గనుక విన్నవించుకుంటాను. లోకంలో మానవులంతా ఎవరి పనులను బట్టి వాళ్ళు తిరుగుతున్నారు. చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది. పుణ్యవ్రతాలు చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు. ఇతరులను నిందించడము, అహంకారం బాగా పెరిగిపోయినాయి. తినకూడని పదార్థాలైన మధు మాంసాల పట్ల మోజు కలగడంతో హింసలు చేస్తున్నారు. చేయరాని దుష్కృత్యాలను చేస్తున్నారు. అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన వాడవు నువ్వే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటినీ వివరంగా చెప్పాడు నారదుడు. నారదుడు చెప్పినదంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం, ధర్మాన్ని సముద్ధరించడం కోసం లక్ష్మీ సహితుడై భూలోకానికి వచ్చాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, మహర్షుల ఆశ్రమాలు తిరుగుతున్నాడు. అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ లక్ష్మీనారాయణులను కొందరు నిరసిస్తున్నారు. మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కారాలు చేస్తున్నారు. అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు లీనమైపోయారు ఇంకొందరు. ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసిన రమా మాధవులు ఋష్యాశ్రమాలకు బయలుదేరారు. అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ నైమిషారణ్యానికి చేరుకున్నారు. సూత, సౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. వారిలో జ్ఞానసిద్ధుడనే యోగి పుంగవుడున్నాడు. ఆ యోగీశ్వరుడు, ఓ ఋషికేశ, మాధవ, మధుసూదన, హే పుండరీకాక్ష, ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమము పవిత్రులమై ధన్యత చెంది తరించాము. ఓ చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ, లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి. సత్కర్మలకు దూరం అయిపోతున్నాయి. ధర్మగ్లానికి గురి అవుతున్నాయి. ఓ లోకరక్షక, లోకాలని తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు. శ్రీమన్నారాయణుడు, జ్ఞానసిద్ధ, కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు. లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను. లోకశ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు 2 వరాలను ఇస్తాను, కోరుకోమన్నాడు శ్రీహరి. జ్ఞానసిద్ధుడు, దేవదేవ, ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాము కనుక పరంధామ, నీయందే మనసు లగ్నమై ఉండేటట్టు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు. అనుగ్రహిస్తానన్నాడు పరంధాముడు. 2వ వరము కోరుకోమన్నాడు. ఆపతోద్ధారకుడు, దురాచారములు, పాపకర్మలు, స్వార్థ చింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయినాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనులై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేన్నైనా అనుగ్రహించు అని 2వ వరంగా కోరుకున్నాడు. జ్ఞానసిద్ధుని కోరికను విన్న లోకరక్షకుడు, నీ కోరికను సిద్ధింపజేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను. దీనివలన ప్రజలలో జాగరూకత కలుగుతుంది, నిక్షలత ఏర్పడుతుంది, నిర్మలత్వం లభిస్తుంది. ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల 4 నెలల కాలం లక్ష్మీ సహితుడనై నేను పాలకడలిలో పవలించి ఉంటాను. నాకు నిద్రాసుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసలుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది. ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది. నియమనిష్టలను పాటిస్తూ ఈ 4 నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనుల పాపాలు నశించి తరిస్తారు. జరాభారం అంటే ముసలితన బాధలు, ఆరోగ్యభంగము, అనారోగ్యాలు, జన్మ వలన కలిగే బాధలు ఏవి ఉండవు. పుణ్యప్రదాయకమైన ఈ వ్రతదీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢ శుద్ధ దశమి నుండి తరువాతి నెలలోని శ్రావణ శుద్ధ దశమి వరకు అంటే శాకము, ఆ తరువాత శ్రావణ శుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు,
భాద్రపద శుద్ధ దశమి నుండి అశ్వయుజ శుద్ధ దశమి వరకు అంటే పాలు, అశ్వయుజ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి. క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ 4 నెలల కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తూ ఉండాలి. ఆ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను. నాకు నిద్ర, మెలకువ, సుషుప్తి అంటే గాఢ నిద్ర అనే 3 అవస్థలు లేవు. వీటికి అతీతుడిని నేను. భక్తుల నిద్రా పరిశీలనమే నాకు నిద్రావస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ, నేనే ఈ 4 నెలల నిద్రా నెపంతో పడుకున్న భక్తిగల వాళ్ళను పరిశీలిస్తూనే ఉంటాను. 3 కాలములందు అంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలాలు నన్ను స్తుతించే వాళ్ళకు నిశ్చలమైన మనసుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధ చేశాడు. శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పం మీద శయనించి ఉన్నాడు. పాపాత్ములు, దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన గలవారవుతారు అని అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాన్ని నిందించిన, నిరసించిన గోహత్య మహాపాతకాన్ని, జన్మజన్మల సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని అంగేస మహర్షి వివరంగా చెప్పాడు. ఆచార ప్రభవో ధర్మ, ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురశ్చిత్వ అన్నట్టుగా మనం చేయవలసిన ఆచారములను, పనులను, ధర్మములను నిర్దేశించినది, వాటికి ప్రభువైనది పరమాత్మ కనుక ఆయా కాలముల యందు ఆయా ధర్మములను ఆచరించి సన్మార్గులవ్వాలి. చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష కాకుండా లోక సమస్త సుఖినో భవంతు అన్న భావనతో ఉంటే జ్ఞానసిద్ధునికి వలె భగవంతుని దర్శనము, ఆయన అనుగ్రహాలను పొందవచ్చు అని గ్రహించాలి. 19వ రోజు పారాయణ సమాప్తము. 20వ అధ్యాయం అండి. 20వ రోజు నదీ స్నాన దీపదాన ఫలితములు. పురంజయుని కథ. వశిష్ఠుడు మిథిలా నగరదీశ జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలరారే పర్వాల మాసం కార్తీక మాసం. ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు. పురంజయుని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేట పరుస్తుంది. పూర్వం అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెప్పిన దాన్నే నేను నీకు చెబుతాను, శ్రద్ధావంతుడవై విను. ధర్మవేత్త, దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ చేత చెప్పించుకొని వినాలని ఉన్నది, అనుగ్రహించమని అత్రి మహర్షిని వేడుకున్నాడు. అగస్త్య మహర్షి ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం. ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయడము, దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలు కానివి. సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి, దుఃఖాలని నశిస్తాయి, పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. పూర్వం పురంజయ మహారాజుని ఈ కార్తీక మాసము పునీతుడిని చేసింది. అతడి గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాసం మహత్యం పూర్తిగా తెలుస్తుంది అని అన్నాడు అత్రి మహర్షి. పూర్వం త్రేతాయుగంలో పురంజయుడనే రాజు అయోధ్యను పాలిస్తుండేవాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది. వంది మాగదుల కైవారాల వలన, స్తుతులు స్తోత్రాల వలన, తనను చూసి శత్రురాజులు పడుతున్న భయాందోళన వలన తనకు తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది. పరిపాలనా విషయాలపై శ్రద్ధ తగ్గిపోయింది. వినోద విషయాలపై మోజు పెరిగిపోయింది. ఇతరులు ఇచ్చిన సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తుండేవాడు. రాను రాను ప్రజారంజకత్వానికి బదులు ప్రజా కంటకుడిలాగా తయారయ్యాడు. మహారాజైన పురంజయుని ప్రవర్తనను భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు. అందరూ ఒక్కసారిగా పురంజయుడి మీదకు దండెత్తి వచ్చారు. పురంజయుడి రథమునకు పంచకళ్యాణ గుర్రాలు పూంచబడేవి. దృఢమైన చక్రాలు కలిగిన మణిమయమైన కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే ధనుర్బాణాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాల్లో విజయాలను సాధించి పెట్టిన ఆ రథం మీద పద, గజ, తురంగ దళాలతో బయలుదేరి శత్రువుని ఎదుర్కోవడం మొదలుపెట్టాడు పురంజయుడు. బాణాలతో, గదలతో, ఇంకను అనేక విధాలైన అస్త్రశస్త్రాలతో సంకుల సమరం జరుగుతోంది. అహంకారము అనేది మానవుని పతనానికి పునాదిరాయి. ఆ పునాదిరాయే కదిలితే భవనం ఎలా నేలమట్టమైపోతుందో అదేవిధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తుంది ఈ కథ. 20వ రోజు పారాయణం సమాప్తమండి. 21వ అధ్యాయము. సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజయుడు.
పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతుంది. రణక్షేత్రం అంతా తలలు తెగిన మొండెములు, గుర్రాలు, ఏనుగులు కళేబరాలతో ఆహాకారాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమిలాగా ఉంది. కాంబోజరాజు పురంజయుడి మీదకి ధనుర్బాణాలతో దూసుకొని వస్తున్నాడు. అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు పురంజయుడు. పురంజయుడు వేసిన బాణాలను కాంబోజరాజు ఒడిసి పట్టుకొని తిరిగి వాటిని అతనిపై ప్రయోగిస్తున్నాడు. పురంజయుడి శరీరం దెబ్బతిన్నది. విజయము కనుచూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు. అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు పురంజయుడు. ఇంతలో సుశీలుడైన పురోహితుడు పురంజయుడి దగ్గరకు వచ్చాడు. రాజా, శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయింది. దైవబలం లేనిది నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం. ఇది కార్తీక మాసం, పరమ శుభప్రదమైన మాసం. రేపు కృత్తికా నక్షత్రంలో కూడిన కార్తీక పూర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించు. భక్తవరుదుడైన శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు. నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకొని విజయుడివై తిరిగి వస్తావని ప్రబోధ చేశాడు. ఆ మరునాడు ప్రాతకాలంలోనే నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడోపచారాలతో శ్రీహరిని పూజించాడు పురంజయుడు. వేద విధులైన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు. ఆ సమయంలోనే మెడ నిండా తులసిమాలలు, నుదుటిపైన భుజాల మీద విష్ణునామాలను ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. అతడు పురంజయుడితో, మహారాజా, నువ్వేమీ విచారించకు. నీ సైన్యాన్ని కూడా తీసుకొని నీ శత్రువులను ఎదిరించు. విజయమును పొంది వర్ధిల్లుతావు. నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు. ఆ తర్వాత పురంజయుడు ధైర్యోత్సాహాలను కూడగట్టుకొని యుద్ధం చేసి శత్రువులను చిత్తుగా ఓడించాడు. విజయలక్ష్మిని వరించాడు. జనక మహారాజా, శ్రీహరి యొక్క కరుణా కటాక్ష మహాత్యం వలననే తండ్రి ఇచ్చిన విషాన్ని త్రాగిన అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు బ్రతికి బయటపడ్డాడు. శ్రీహరి అనుగ్రహంతోనే బాలధ్రువుడు చిరంజీవత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు. ఈ కార్తీక స్నానము, దీపారాధన, పరమాత్మ అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగించి ఈప్సిత సిద్ధిని ప్రసాదిస్తాయి. భక్తవత్సలుడైన శ్రీహరి కృపా కటాక్షాలకు పాత్రులై వశిష్ఠ, వ్యాస, అంబరీష, శౌనకాది మహర్షులెందరో తరించారు. నిరాకారుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, సహస్ర భానుతేజుడు, సర్వంతర్యామి, నిత్యానందుడైన పరమాత్మ శ్రీమన్నారాయణుడిగా సాకారుడై 14 లోకాలను తన పొట్టలో ఉంచుకొని కాపాడుతున్నాడు. అటువంటి శ్రీమన్నారాయణుని కృపా కటాక్షాది వీక్షణాలు కలగడము, అతని అనుగ్రహానికి పాత్రులవు కావడం కంటే గొప్పది మరొకటి ఏది లేదని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్య మహత్యాలను పరిపరి విధాలు వివరించి అనుగ్రహించాడు. 21వ రోజు పారాయణం సమాప్తం అండి. థ్యాంక్ యూ అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీకృష్ణాయ నమః. సోహం.